అది టర్కీ దేశంలోని కప్పడోసియా అనే ప్రాంతం. అక్కడ ఒక రోజు ఒక వ్యక్తి తన పాత ఇంటిని రెనోవేట్ చేయించుకుంటున్నాడు. ఆ ఇంటి బేస్మెంట్లో ఒక గోడ అతనికి అడ్డంగా కనిపించింది. ఈ గోడ తీసేస్తే కొంచెం స్థలం పెరుగుతుంది కదా అని ఒక సుత్తి తీసుకుని ఆ గోడను పగలగొట్టాడు. ఆ దెబ్బకి గోడ వెనకాల ఒక చీకటి గది కనిపించింది. ఇదేంటి, నా ఇంటి పక్కన ఇంకో గది ఉందని ఆశ్చర్యపోయి టార్చ్ లైట్తో ఆ చీకటి గది లోపలికి వేసి చూశాడు. ఆ గది దాటితే ఇంకో గది, అది దాటితే ఇంకోటి, అలా వెళ్తూనే ఉన్నాయి. ఆ చీకటి సొరంగాల్లోకి ఎంత దూరం వెళ్తే అంత దూరం ఎటువంటి అడ్డు లేకుండా ముందుకు సాగుతూనే ఉంది. కొత్త కొత్త గదులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇవేవో పాత స్టోర్ రూమ్స్ కావు, అదొక అంతులేని లేబిరింత్. ఆ ఒక్క సుత్తి దెబ్బతో బయటపడింది కేవలం ఒక సొరంగం కాదు, ప్రపంచ చరిత్రలోనే అద్భుతమని చెప్పుకునే డెరింకుయు అనే ఒక అండర్ గ్రౌండ్ మెట్రోపోలిస్. తర్వాత సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు వచ్చి లోపలికి వెళ్లి చూస్తే వాళ్ళ కళని వాళ్ళే నమ్మలేకపోయారు. ఎందుకంటే ఆ నిర్మాణం 10 అడుగులు కాదు, 100 అడుగులు కాదు, ఏకంగా 280 అడుగుల లోతు వరకు విస్తరించుంది. అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఒక 18 అంతస్తుల బిల్డింగ్ని తిరగేసి భూమి లోపల పెడితే ఎంత లోతుంటుందో అంతన్నమాట. ఇందులో ఇంకా పెద్ద షాక్ ఏంటంటే ఇది కేవలం మనుషులు పడుకోవడానికి కట్టిన గదులు కాదు, ఇదొక పూర్తి స్థాయి నగరం. లోపల పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ ఉన్నాయి, అందరూ కలిసి వండుకోవడానికి కమ్యూనిటీ కిచెన్స్ ఉన్నాయి, ఆహారాన్ని దాచుకోవడానికి స్టోరేజ్ రూమ్స్, వైన్ తయారు చేసే సెల్లార్స్, దేవుణ్ణి ప్రార్థించడానికి చాపిల్స్, ఇలా అన్నీ ఉన్నాయి. ఆఖరికి వాళ్ళ పశువుల్ని, గొర్రెల్ని ఉంచడానికి మొదటి అంతస్తులో స్టేబుల్స్ కూడా కట్టారు. అంటే ఒక మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతకడానికి కావలసిన ప్రతి ఒక్క సౌకర్యం అక్కడుంది. ఆర్కియాలజిస్టుల అంచనా ప్రకారం ఈ ఒక్క నగరంలోనే దాదాపు 20,000 మంది జనం తమ పశువులతో సహా నెలల తరబడి నివసించేవారట. ఆ తర్వాత శాస్త్రవేత్తలు ఆ ప్రాంతం అంతా జల్లెడ పడితే తెలిసిన నిజం చూసి ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. కప్పడోసియా ప్రాంతంలో ఇలాంటివి 1 కాదు, 2 కాదు, ఏకంగా 200కు పైగా అండర్ గ్రౌండ్ సెటిల్మెంట్స్ బయటపడ్డాయి. అంటే అదొక సిటీ కాదు, భూమి లోపల విస్తరించిన ఒక భారీ సామ్రాజ్యం. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ నగరాల్లో చాలా వరకు ఒకదానితో ఒకటి కిలోమీటర్ల పొడవైన టనెల్స్తో కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఉదాహరణకి డెరింక్యూ నుండి క్లైమాక్లీ అనే మరో అండర్ గ్రౌండ్ సిటీకి వెళ్ళడానికి దాదాపు 8 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం ఉంది. అంటే శత్రువులు ఒక నగరం మీద దాడి చేస్తే ఎవరికీ తెలియకుండా భూమి లోపల నుండి వేరే నగరానికి పారిపోయేలా అద్భుతమైన ఎస్కేప్ రూట్స్ ప్లాన్ చేసుకున్నారన్నమాట. ఇదంతా వింటుంటే ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. భూమి లోపల కిటికీలు లేని చోట అంతమంది జనం ఉంటే ఊపిరి ఎలా ఆడుతుంది? ఒకవేళ గాలి వచ్చినా వెలుతురు లేకుండా చిమ్మ చీకట్లో ఎలా ఉండగలరు? పోనీ గాలి వెలుతురు సంగతి పక్కన పెడదాం. అసలు అంత కష్టపడి టన్నుల కొద్ది రాళ్లను తొలిచి ఆ మట్టిని బుట్టలతో మోసి బయటికి పంపి ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకేమొచ్చింది? మామూలుగా నేల మీద ఇల్లు కట్టుకుంటే సరిపోతుంది కదా, దానికి ఇంకా తక్కువ టైమే పడుతుంది, ఇంకా తక్కువ కష్టమే అవుతుంది. కానీ వాళ్ళు ఆ సులువైన మార్గాన్ని వదిలేసి నరకం లాంటి కష్టాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఆధునిక యంత్రాలు లేవు, డ్రిల్లింగ్ మిషన్లు లేవు, కేవలం చిన్న ఉలి సుత్తి పట్టుకొని ఆ గట్టి రాత్రిని తొలుచుకుంటూ కిలోమీటర్ల దూరం వెళ్లేలా చేసిన ఆ విషయం ఏంటి? పైగా మనిషికి వెళ్తురంటే ప్రాణం. మనం సూర్యుడిని దేవుళ్ళ చూస్తాం, అలాంటిది ఆ సూర్యకాంతిని వదిలేసి చీకటి గుహల్లోకి వెళ్లి బతకడం అనేది మనిషి సహజ గుణానికి పూర్తిగా విరుద్ధం. ఒకరోజు కాదు, వారి పూర్తి కాలం వాళ్ళు అక్కడే బతికారు, తమ పిల్లల్ని అక్కడే పెంచారు. అంటే పైన ఉన్న ప్రపంచంలో వాళ్ళని అంతలా భయపెట్టిందేది? కేవలం వాన నుంచో ఎండ నుంచో తప్పించుకోవడానికైతే గుడిసెలు వేసుకుంటారు, కానీ ఇలా అండర్ గ్రౌండ్ నగరాలు కట్టరు కదా. దీని వెనక ఉన్న కారణం చాలా భయంకరమైనదై ఉండాలి. పైన ఉంటే చనిపోతాం అనే భయమైనా ఉండాలి, లేదా పైన ఉండే పరిస్థితులు నరకంలా మారిపోయానే ఉండాలి. అసలు వాళ్ళని అంతలా భయపెట్టిన విషయం ఏంటి? వాళ్ళు ఎవరికీ కనిపించకుండా ఎందుకు మాయమైపోవాల్సి వచ్చింది? ఆ చీకటి గోడల వెనక దాగిన అసలు నిజమేంటి? ఇలా ప్రతి ఒక్క ప్రశ్నకు లోతుగా వెళ్ళి మరి ఈ వీడియోలో మన సమాధానాలు వెతుకుదాం. ఎంతో ఆసక్తికరమైన ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మనం అసలు చరిత్రలోకి వెళ్దాం. ఈ డెరింక్యూ నగరాన్ని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు అనేది ఆర్కియాలజిస్టులకి ఒక పెద్ద ఫజిల్. ఎందుకంటే ఇది ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో కట్టింది కాదు, ఇది తరాల తరబడి వేల సంవత్సరాల పాటు మారుతూ పెరుగుతూ వచ్చిన నగరం. దీని చరిత్రని మనం ప్రధానంగా 3 ముఖ్యమైన కాల ఘట్టాలుగా చూడవచ్చు. ఒక్కో పొర వెనక ఒక్కో సామ్రాజ్యం కథ దాగుంది. మొదటిగా దీని పునాది వేసింది హిటైట్స్ అని చాలామంది చరిత్రకారుల నమ్మకం. క్రీస్తు పూర్వం 1600 ప్రాంతంలో అనటోలియా అంటే ప్రస్తుత టర్కీ ప్రాంతాన్ని హిటైట్ సామ్రాజ్యం పాలించేది. వీళ్ళు యుద్ధ విద్యలో ఆరితేరిన వాళ్ళు. ఆర్కియాలజిస్టులకి ఈ గుహల్లో దొరికిన కొన్ని చిన్న చిన్న వస్తువులు, అక్కడ దొరికిన సింహం విగ్రహాలు చూస్తే ఈ నిర్మాణం మొదలుపెట్టింది వాళ్ళే అనిపిస్తుంది. కాకపోతే అప్పట్లో ఇది ఇంత పెద్ద సిటీ కాదు, కేవలం సరుకులు దాచుకోవడానికి లేదా యుద్ధం వచ్చినప్పుడు కొద్ది రోజులు తలదాచుకోవడానికి చిన్న చిన్న బంకర్లుగా వాడేవారు.
దీనికి బలమైన సాక్ష్యం మనకి క్రీస్తు పూర్వం 370లో దొరికింది. జెనోఫోన్ అనే ఒక గ్రీక్ సైనికుడు చరిత్రకారుడు తన ఎనబాసిస్ అనే పుస్తకంలో ఒక విచిత్రమైన విషయం రాశాడు. ఆయన ఆ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు అక్కడి ప్రజలు భూమి లోపల ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. ఆ ఇళ్లలోకి వెళ్ళడానికి బావి లాంటి చిన్న ద్వారాలున్నాయి, కానీ లోపల చాలా విశాలంగా ఉంది. వాళ్ళు అక్కడ మేకల్ని, గొర్రెల్ని, పక్షుల్ని పెంచుతున్నారని రాశాడు. అంటే 2400 సంవత్సరాల క్రితమే అక్కడ అండర్ గ్రౌండ్ లైఫ్ ఉంది అనడానికి ఇది రిటర్న్ ప్రూఫ్. కానీ డెరింగ్ కుయిని మనం ఇప్పుడు చూస్తున్న ఈ భారీ స్థాయికి తీసుకొచ్చింది మాత్రం ఎర్లీ క్రిస్టియన్స్ అని చెప్పాలి. రోమన్ సామ్రాజ్యం క్రైస్తవ మతాన్ని నిషేధించినప్పుడు, వాళ్ళని చంపడానికి సైనికులు వేటాడుతున్నప్పుడు వేల మంది క్రైస్తవులు కప్పడోసియాకి పారిపోయి వచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న చిన్న చిన్న గుహల్ని చూసి వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఈ గుహలే మనకి రక్షణ కవచాలు అని నిర్ణయించుకుని వాటిని విస్తరించడం మొదలుపెట్టారు. మనం ఇందాక చెప్పుకున్న స్కూల్స్, చర్చిలు, వైన్ సెల్లార్స్ ఇవన్నీ కట్టింది వాళ్ళే. ముఖ్యంగా బైజాంటిన్ ఎరా అంటే 7వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్యలో అరబ్బుల దండయాత్రలో భయంకరంగా పెరిగినప్పుడు ఈ నగరం తన పీక్ చేరుకుంది. ఆ టైంలోనే మనం చెప్పుకున్న ఆ భారీ రక్షణ వ్యవస్థలో రాతి తలుపులు ఏర్పాటు చేశారు. పైన ముస్లిం సైన్యాలు గాలిస్తుంటే కింద క్రైస్తవ సన్యాసులు ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకునేవారు. గోడల మీద వాళ్ళు గీసిన శిలువ గుర్తులు ఇప్పటికీ మనం అక్కడ చూడొచ్చు. ఇక మనం ఈ డెరింగ్ క్యూలో జీవితం ఎలా ఉంటుందని చూస్తే అక్కడ లైఫ్ మనం అనుకున్నంత ఈజీ కాదు, అలాగని మనం ఊహించినంత భయంకరం కూడా కాదు. అదొక వెల్ ఆర్గనైజ్డ్ సొసైటీ. లోపలికి అడుగు పెట్టగానే మీకు ముందుగా వినిపించేది నిశ్శబ్దం కాదు, మనుషుల మాటలు, పిల్లల కేకలు, పశువుల అరుపులు. అవును, అది ఒక బస్ట్లింగ్ సిటీ. అక్కడ చీకటిని జయించడానికి వాళ్ళు ప్రతి గోడ మీద చిన్న చిన్న గూళ్లు కట్టి అందులో అవిసె నూనెతో దీపాలు వెలిగించేవారు. ఆ దీపాల వెలుతురులోనే వాళ్ళ జీవితం మొత్తం నడిచేది. ఆ మసక వెలుతురులో ఆ రాతి గోడల మధ్య వాళ్ళ దినచర్య ఎలా ఉండేదో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ అందరికంటే ముఖ్యమైన అతిథి గాలి. భారీ వెంటిలేషన్ షాఫ్ట్స్, అవి ఆ నగరానికి ఊపిరితిత్తులు లాంటివి. బయట గాలి లోపలికి రావడమే కాదు, లోపల జనం వదిలే కార్బన్ డైఆక్సైడ్, వంటల పొగ, దీపాల పొగ బయటికి పోవాలి. దీనికోసం వాళ్ళు ఫిజిక్స్ని అద్భుతంగా వాడుకున్నారు. వేడి గాలి తేలిగ్గా ఉండి పైకెళ్తుంది, చల్లని గాలి బరువుగా ఉండి కిందకి దిగుతుంది. ఈ సూత్రాన్ని బట్టి గాలి దానంతటదే 18వ అంతస్తు వరకు ప్రవహించేలా డిజైన్ చేశారు. ఇక నీళ్ల విషయానికి వస్తే వాళ్ళు చాలా తెలివైన పని చేశారు. ఆ మెయిన్ షాఫ్ట్ కిందే నీటి బావులు ఉండేవి, కానీ ఆ బావులు భూమి ఉపరితలం దాకా ఉండవు. అంటే బయట ఉన్న శత్రువులకి ఆ బావి కనిపించదు, కేవలం లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ నీరు దొరుకుతుంది. ఇది అల్టిమేట్ వాటర్ సెక్యూరిటీ. ఇక ఆహారం మరియు వంట విషయానికి వస్తే ప్రతి కుటుంబానికి సపరేట్ కిచెన్ ఉండదు. పొగ ఎక్కువైతే అందరికీ ప్రమాదం కాబట్టి కమ్యూనిటీ కిచెన్స్ ఏర్పాటు చేశారు. ఇవి వెంటిలేషన్ షాప్స్కి దగ్గరగా ఉంటాయి, సో పొగ వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీళ్ళు వంటలు రాత్రిపూట మాత్రమే చేసేవారట. ఎందుకంటే పగలు పొగ బయటకు వస్తే దూరం నుండి శత్రువులకి కనిపిస్తుంది, రాత్రి చీకట్లో పొగ అంతగా ఎవరికీ కనిపించదు. ఇక ఆహారాన్ని దాచుకోవడానికి రాత్రిని తొలగించి పెద్ద పెద్ద స్టోరేజ్ జార్స్ లాంటివి చేశారు. అక్కడి చల్లని వాతావరణం వల్ల గోధుమలు, బార్లీ, వైన్ నెలల తరబడి చెడిపోకుండా ఉండేవి. ఇక అన్నిటికంటే కష్టమైన విషయం శానిటేషన్. వేల మంది ఒకే చోట ఉన్నప్పుడు టాయిలెట్స్ పరిస్థితి ఏంటి? దీనికోసం వాళ్ళు పెద్ద పెద్ద మట్టి కుండలను వాడేవారు. వాటిని నిండిన తర్వాత మూతలు పెట్టి సీల్ చేసి వాటిని పారబోయడానికి ప్రత్యేకమైన పద్ధతులు ఉండేవి, లేదా వాటిని ఎరువుగా మార్చేసేవారు. వాళ్ళ ప్లానింగ్లో ఉన్న ఇంకొక జీనియస్ పాయింట్ జోనింగ్. పశువుల్ని ఎప్పుడూ మొదటి అంతస్తులో మాత్రమే ఉంచేవారు, ఎందుకంటే వాటిని కిందకి పైకి మోసుకెళ్లడం కష్టం. పైగా వాటి నుంచి వచ్చే వాసన, గ్యాస్ కింద ఉన్న మనుషుల దాకా వెళ్లకుండా వెంటనే బయటకు పోవడానికి ఇది ఉపయోగపడేది. అంతేకాదు చలికాలంలో ఆ పశువుల బాడీ హీట్ ఆ పై అంతస్తును వెచ్చగా ఉంచేది. అంటే పశువులే వాళ్ళకి లివింగ్ హీటర్స్ అన్నమాట. ఇంత పెద్ద నగరం కట్టారు సరే, మరి శత్రువులు ఆ సొరంగ మార్గం ద్వారా లోపలికి వచ్చేస్తే లోపల ఉన్న 20,000 మందిని చంపవచ్చు కదా? ఈ ప్రశ్నకు సమాధానం, ప్రతి అంతస్తుకి ప్రతి ప్రధాన ద్వారానికి దగ్గర వాళ్ళు భారీ రాతి చక్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కోటి దాదాపు 500 కిలోల బరువు ఉంటుంది. వీటి డిజైన్ ఎంత తెలివిగా ఉంటుందంటే ఈ రాతి తలుపుల్ని కేవలం లోపల ఉన్న వాళ్ళు మాత్రమే ముయ్యగలరు లేదా తెరవగలరు. బయట నుంచి ఎంత పెద్ద సైన్యం వచ్చినా ఏనుగులతో నెట్టించినా సరే ఆ రాయి కదలకుండా లాక్ అయిపోతుంది. ఒకవేళ శత్రువులు లోపలికి వచ్చినా వాళ్ళని ఒక్కొక్కరిగా లోపలికి రప్పించి చంపేలా సొరంగాలు ఇరుగ్గా కట్టారు. అంటే ఇది కేవలం ఇల్లు కాదు, ఇది భూమి లోపల దాగి ఉన్న ఒక అద్భుతమైన కోట. సరే, ఇవన్నీ శారీరక అవసరాలు. మరి మానసిక పరిస్థితి మాటేంటి? చీకట్లో బతకడం అంటే మాటలు కాదు. అందుకే డిప్రెషన్ రాకుండా ఉండడానికి వాళ్ళు 2 ముఖ్యమైన విషయాల మీద ఆధారపడ్డారు. ఒకటి దేవుడు, 2 వైన్. డెరింగ్ క్యూలో చాలా చోట్ల పెద్ద పెద్ద వైనరీస్ అంటే వైన్ తయారీ కేంద్రాలు కనిపించాయి. బహుశా ఆ భయంకరమైన పరిస్థితిలో ఆ వైన్ వాళ్ళకి కొంచెం ఉపశమనాన్ని ఇచ్చుండొచ్చు. అలాగే అతిపెద్ద హాల్ని చర్చిగా మార్చారు. అది స్కూల్గా కూడా పనిచేసేది. పిల్లలు అక్కడ ఆడుకునేవారు, చదువుకునేవారు.
శత్రుల భయం ఉన్నా సరే వాళ్ళు తమ సాంప్రదాయాన్ని చదువుని వదలలేదు. ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి మాట్లాడడానికి గోడల్లో చిన్న చిన్న రంధ్రాలు ఉండేవి. అంటే కింద ఉన్న వాళ్ళు పైన ఉన్న వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ఇది ఒక పురాతన టెలిఫోన్లో పనిచేసేది. వాళ్ళు కేవలం బతకడమే కాకుండా ఒక అద్భుతమైన సమాజాన్ని నడిపించారు. సరే, ఇప్పుడు మనం చరిత్ర పుస్తకాలని, టూరిస్ట్ గైడ్లు చెప్పే కథల్ని పక్కన పెట్టి కొంచెం లోతుగా ఒక కొత్త కోణంలో ఆలోచిద్దాం. మామూలుగా చరిత్రకారులు డెరింక్యూని 3000 లేదా 4000 సంవత్సరాల క్రితం హిట్లర్స్ కట్టారని చెప్తారు. కానీ కొంతమంది మోడర్న్ రీసెర్చర్స్, జియాలజిస్టులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అసలు ఒక రాయికి కార్బన్ డేటింగ్ చేస్తే రాయి వయసు తెలుస్తుంది, కానీ ఆ రాయిని ఎప్పుడు చెక్కారో తెలుసుకోవడం అసాధ్యం. హిట్లైట్స్ క్రిస్టియన్స్ అక్కడ నివసించారనేది నిజమే, కానీ వాళ్ళు కేవలం అక్కడ దొరికిన పాత గుహలను వాడుకుని వాటినే ఇంకాస్త డెవలప్ చేశారేమో, అంతే తప్ప వాళ్ళు కట్టిండకపోవచ్చు అనే ఈ సందేహానికి బలం చేకూర్చే అతిపెద్ద సాక్ష్యంగా టర్కీలోనే దొరికిన గోబ్లెక్లీ టెపే అనేది ఒక ముఖ్య ఆధారం. ఇది డెరింక్యూకి కొంచెం దగ్గరలోనే ఉంది. 1990లో దీన్ని కనుగొన్నప్పుడు ప్రపంచ చరిత్ర మొత్తం తలకిందులైంది. ఎందుకంటే దీని వయసు దాదాపు 12,000 సంవత్సరాలు. మనం ఇందాక చెప్పుకున్న హిట్లైట్స్ అలాగే ఈజిప్ట్ పిరమిడ్ల కంటే ఇది 7,000 సంవత్సరాల పురాతనమైనది. ఆ కాలంలో మనుషులు ఇంకా అడవుల్లో జంతువులను వేటాడుతూ చెట్ల కింద బతుకుతున్నారని మన హిస్టరీ బుక్స్ చెప్తున్నాయి. కానీ గోబెక్లీ టెపేలో ఉన్న భారీ రాతి స్తంభాలు, వాటి మీద చెక్కిన అద్భుతమైన జంతువుల బొమ్మలు చూస్తుంటే అది ఎవరో అడవి మనుషులు కట్టినట్లేదు, బాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఆస్ట్రానమీ తెలిసిన ఒక గొప్ప నాగరికత కట్టినట్టుంది. సుమారు 12,800 సంవత్సరాల క్రితం భూమి మీద ఒక ఊహించిన ప్రళయం వచ్చింది. ఆకాశం నుండి ఒక భారీ తోకచొక్క ముక్కలై భూమిని ఢీకొట్టింది. ఆ ఇంపాక్ట్ వల్ల భూమి అంతా మంటలతో నిండిపోయింది. ఆ తర్వాత ఆ ధూళి ఆకాశాన్ని కప్పేసి సూర్యకాంతిని అడ్డుకుంది. దీనివల్ల భూమి అకస్మాత్తుగా ఒక డీప్ ఫ్రీజర్లా మారిపోయింది. దీన్నే మినీ ఐస్ ఏజ్ అంటారు. ఇది 1-2 రోజులు కాదు, దాదాపు 1200 సంవత్సరాల పాటు భూమి గడ్డకట్టుకుపోయింది. చాలామంది కొత్త సిద్ధాంతకర్తల ప్రకారం ఈ అండర్ గ్రౌండ్ సిటీలను కట్టింది హిట్లైట్స్ కాదు. ఆ ప్రళయం నుండి తప్పించుకోవడానికి ఆనాటి లాస్ట్ సివిలైజేషన్ వాళ్ళు భూమి లోపల నిర్మించుకున్న భారీ బంకర్లువి. 1000 సంవత్సరాల పాటు వాళ్ళు ఆ చీకటి సొరంగాల్లోనే బతికారు. తరాలు మారాయి, కానీ వాళ్ళు బయటికి రాలేదు. ఎప్పుడైతే ఆ మంచు యుగం ముగిసిందో, ఎప్పుడైతే భూమి మళ్ళీ నివసించడానికి అనుకూలంగా మారిందో, అప్పుడు వాళ్ళు ఆ గుహల నుండి బయటకొచ్చారు. తాము బ్రతికినందుకు గుర్తుగా, లేదా వేరే వాళ్ళకి ఆస్ట్రానమీ నేర్పించడానికి, లేదా చనిపోయిన వాళ్ళ జ్ఞాపకార్థంగా వాళ్ళు కట్టిన మొదటి నిర్మాణమే ఈ గోబెక్లీ టెపే. దీనికి ప్రూఫ్ ఏమంటారా? గోబెక్లీ టెపేలోని పిల్లర్ నెంబర్ 43. దీన్నే వల్చర్ స్టోన్ అంటారు. దీని మీద ఉన్న బొమ్మల్ని సైంటిస్టులు డీకోడ్ చేస్తే షాకింగ్ నిజం తెలిసింది. అది కేవలం బొమ్మలు కాదు, అదొక స్టార్ మ్యాప్. కరెక్ట్గా 12,800 సంవత్సరాల క్రితం ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయో అది చూపిస్తుంది. అంతేకాదు ఆకాశం నుండి ఒక విపత్తు వస్తుందని కూడా అది హెచ్చరిస్తుంది. అంటే డెరింక్యూ వాళ్ళని కాపాడిన ఇల్లు అయితే, గోబెక్లీ టెపే వాళ్ళు భవిష్యత్ తరాలకి వదిలిన ఒక వార్నింగ్ లెటర్. మళ్ళీ ఇలాంటిది జరగవచ్చు, జాగ్రత్తగా ఉండండి అని మన పూర్వీకులు రాయి మీద రాసిపెట్టిన సందేశం అది. మీరు ఇదంతా కేవలం టర్కీలో మాత్రమే జరిగిందేమో అని అనుకుంటే పొరపాటే. మనిషి ఎక్కడ ఉంటే అక్కడ ఎప్పుడు ప్రమాదం వచ్చినా వాళ్ళ చూపు భూమి వైపు మళ్ళింది. చరిత్ర మొత్తం ఇదే జరిగింది. డెరింక్యూ అనేది ఒక ఆశ్చర్యం, కానీ ఇదొక్కటే కాదు. ప్రపంచం నలుమూలలా మనుషులు ఇదే ఫార్ములా వాడారు. డెరింక్యూకి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో క్యామక్లీ అనే ఇంకో నగరం ఉంది. ఇది డెరింక్యూ కంటే చిన్నదే అయినా దాని కాంప్లెక్స్ టనెల్స్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ 2 నగరాల మధ్య ఒక సీక్రెట్ సొరంగం ఉందంటే వాళ్ళు ఒక ఊరు కట్టలేదు, భూమి లోపల ఒక నెట్వర్క్ని స్థాపించుకున్నారని అర్థం. అలాగే ఫ్రాన్స్ దేశంలోని నౌర్స్ అనే ప్రాంతం పైన చూస్తే మామూలు గ్రామం, కానీ ఆ ఊరి కింద ఒక భారీ అండర్ గ్రౌండ్ సిటీ ఉంది. మధ్యయుగంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు దాదాపు 3,000 మంది గ్రామస్తులు తమ ఆవులు, మేకలతో సహా కిందకు వెళ్ళి దాక్కునేవారు. అక్కడ బావులున్నాయి, ప్రార్థన చేసుకోవడానికి చిన్న చిన్న చాపెల్స్ ఉన్నాయి. శత్రువులు పైన ఊరిని తగలబెడుతుంటే కింద జనం నిశ్శబ్దంగా బతికేవారు. లాజిక్ సింపుల్, యుద్ధం గెలవాలంటే ముందు బ్రతుకుండాలి. ఆ బ్రతుకు భూమి లోపలే దొరికింది. ఇక జోర్దాన్లోని పెట్రా చూస్తే మనం బయట ఉన్న అందమైన రాతి కట్టడాలను చూస్తాం, కానీ ఆ ఎడారిలో వాళ్ళు బ్రతకడానికి భూమి లోపల అద్భుతమైన వాటర్ సిస్టమ్ని, గదుల్ని నిర్మించుకున్నారు. ఎండ వేడిని తట్టుకోవడానికి వాళ్ళకి తెలిసిన ఏకైక మార్గం అదే. సరే, ఇవన్నీ పాతకాలం ముచ్చట్లు అనుకుందాం. మరి మోడర్న్ మనిషి పరిస్థితి ఏంటి? మనం చాలా అడ్వాన్స్ అయిపోయాం కదా, మనకి ఇవన్నీ అవసరమా? నిజం చెప్పాలంటే మనకే ఎక్కువ అవసరం. పాతకాలంలో కత్తులకి, బాణాలకి భయపడి కిందకి వెళ్ళారు. ఇప్పుడు మనం అణుబాంబులకు భయపడి వెళ్తున్నాం. ఇంగ్లాండ్లో బర్లింగ్టన్ బంకర్ అని ఉంది. కోల్డ్ వార్ సమయంలో ఒకవేళ న్యూక్లియర్ వార్ వస్తే బ్రిటిష్ ప్రభుత్వం మొత్తం వెళ్ళి దాక్కోవడానికి దీన్ని కట్టారు. ఇందులో హాస్పిటల్స్, రైల్వే స్టేషన్స్, కిచెన్స్ అన్నీ ఉన్నాయి. అలాగే చైనాలోని బీజింగ్ కింద డిక్సియా చెంగ్ అనే అండర్ గ్రౌండ్ సిటీ ఉంది. ఇందులో ఏకంగా లక్షల మంది తలదాచుకోవచ్చు. పాఠశాలలు, థియేటర్లు, స్కేటింగ్ రింగ్స్ కూడా ఉన్నాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? శత్రువు మారాడు, ఆయుధం మారింది, కానీ మనిషి భయం మాత్రం మారలేదు.
ఆ భయానికి సొల్యూషన్ కూడా మారలేదు, అదే భూమి. ఇక ఇది కేవలం యుద్ధం కోసం మాత్రమే కాదు, ప్రకృతి కోసం కూడా. ఆస్ట్రేలియాలోని కూబార్ పెడి అనే ఊరు చూడండి. అక్కడ బయట ఎండ 50 డిగ్రీలు దాటిపోతుంది, నరకం లాంటి వేడి. అందుకే అక్కడి జనం ఇళ్లను నేల మీద కాకుండా నేల లోపల కట్టుకున్నారు. బయట ఎండ మండిపోతున్నా లోపల మాత్రం ఏసీ లేకుండానే ఇల్లు చల్లగా ఉంటుంది. అక్కడ హోటళ్లు, చర్చిలు అన్నీ భూమి లోపలే. కెనడాలోని మాంట్రియాల్లో అయితే 33 కిలోమీటర్ల పొడవైన అండర్ గ్రౌండ్ సిటీ ఉంది. బయట మంచు కురుస్తున్నా లోపల షాపింగ్ మాల్స్, ఆఫీసులు, మెట్రోలు దర్జాగా నడుస్తుంటాయి. అంటే మనిషికి ఎప్పుడైనా పైన ఉండడం కష్టంగా అనిపించినా వెంటనే కిందకెళ్ళిపోతున్నాడు. మనం చరిత్రని, ఈ ప్రదేశాలని గమనిస్తే ఒక భయంకరమైన ప్యాటర్న్ కనిపిస్తుంది. అది యుద్ధమైనా, క్లైమేట్ చేంజ్ అయినా, అణుబాంబుల భయం అయినా, భూమి ఉపరితలం ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుందో అప్పుడు మనిషి భూమి లోపలికి పారిపోతున్నాడు. డెరింక్యూ అనేది గతం కాదు, అది ఒక హెచ్చరిక. నిన్న వాళ్ళు వెళ్ళారు, ఈరోజు కూబర్పెడి వాళ్ళు వెళ్ళారు. మరి రేపు జరగబోయే విపత్తులకి మనం కూడా మళ్ళీ భూమి లోపలికి వెళ్లాల్సి వస్తుందా? చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుందా అనేదే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న. అన్నిటికంటే భయపెట్టే విషయం ఏంటంటే చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆనాడు ఏ టెక్నాలజీ లేని మన పూర్వీకులు చేశారు, కోల్డ్ వార్ టైంలో ప్రభుత్వాలు చేశాయి. ఇప్పుడు ఈరోజు ప్రపంచాన్ని శాసించే అల్ట్రా రిచ్ బిలియనర్స్ చేస్తున్నారు. ఇదేదో రూమర్ కాదు, కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం. ఉదాహరణకి ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ని తీసుకోండి. హవాయిలోని కవాయి ఐలాండ్లో ఆయన కడుతున్న ఇల్లు మామూలు వెకేషన్ హౌస్ కాదు, అది ఒక భారీ కోట. దాదాపు $100 మిలియన్ ఖర్చు పెట్టి కడుతున్న ఆ ప్రాజెక్టు పేరు కులా రాంచ్. లీక్ అయిన ప్లాన్స్ ప్రకారం అందులో భూమి లోపల 5,000 చదరపు అడుగుల భారీ అండర్ గ్రౌండ్ బంకర్ ఉంది. ఆ బంకర్ కొన్న తలుపులు మామూలువి కాదు, బాంబులు పేలిన చెక్కు చెదరని బ్లాస్ట్ ప్రూఫ్ డోర్స్. ఇవి చూడ్డానికి డెరింక్యూలోని ఆ రాతి చక్రాల మోడర్న్ వర్షన్లా ఉంటాయి. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సొంతంగా కరెంటు, నీళ్లు, ఆహారం ఉత్పత్తి చేసుకునే సెల్ఫ్ సస్టైనింగ్ సిస్టమ్ అందులో ఉంది. ఎందుకని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అంత ప్రశాంతమైన ద్వీపంలో భూమి లోపల బంకర్ ఎందుకు కట్టుకుంటున్నాడు? ఇది ఒక జుకర్బర్గ్ మాత్రమే కాదు, ఎలన్ మస్క్, పీటర్ థైల్, శామ్ అట్మాన్, ఇలా సిలికాన్ వ్యాలీలోని చాలా మంది ప్రముఖులు న్యూజిలాండ్లోనూ ఇతర రహస్య ప్రదేశాల్లోనూ ఇలాంటి డూమ్స్ డే బంకర్స్ని రెడీ చేసుకుంటున్నారు. దీన్నే వాళ్ళు ద ఈవెంట్కి ప్రిపరేషన్ అంటున్నారు. అంతేకాదు నార్వే దేశంలో మంచు కొండల మధ్య స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అని ఒకటి ఉంది. దీన్నే డూమ్స్ డే వాల్ట్ అంటారు. ప్రపంచం అంతా అంతం అయిపోయినా సరే మళ్ళీ వ్యవసాయం మొదలు పెట్టడానికి వీలుగా ప్రపంచంలోని ప్రతి విత్తనాన్ని అక్కడ సేఫ్గా దాచారు. అది అణుబాంబుల్ని, భూకంపాలని తట్టుకునేలా భూమి లోపల లోతుగా కట్టారు. ఇవన్నీ చూస్తుంటే సామాన్యుడికి రాని ఒక అనుమానం, భయం కలుగుతున్నాయి. రాబోయే ప్రమాదం గురించి వాళ్ళకి ముందే తెలిసిందా? వాళ్ళ దగ్గర మనకు లేని డేటా ఏమైనా ఉందా? అది క్లైమేట్ కొలాప్సా, లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే ముప్పా, లేదా మళ్ళీ 12,000 ఏళ్ల క్రితం వచ్చినట్టు ఆకాశం నుండి వచ్చే విపత్తా? వాళ్ళు దేనికి సిద్ధమవుతున్నారో మనకు తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, 12,000 సంవత్సరాల క్రితం డెరింక్యూ ప్రజలు ఏ భయంతో అయితే ఆ రాతి తలుపులు మూసుకున్నారో, ఈరోజు మోడర్న్ మనుషులు అదే భయంతో స్టీల్ డోర్స్ బిగించుకుంటున్నారు. డెరింక్యూని మనం ఒక టూరిస్ట్ ప్లేస్లా చూస్తున్నాం, కానీ బహుశా అది మన భవిష్యత్కి ఒక బ్లూ ప్రింట్ ఏమో. మనిషి భూమిని జయించానని ఎంత విర్రవీగినా చివరికి ఆ భూమి లోపలే తలదాచుకోవాలి అనేది ప్రకృతి నేర్పే గుణపాఠమేమో. మేబీ వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద పాస్ట్, వీఆర్ లుకింగ్ ఎట్ అవర్ ఫ్యూచర్.